సో ఈ టెక్నాలజీని స్టూడెంట్స్ కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఒక లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు, లేదా మనకన్నా పెద్దవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు ఇన్ఫర్మేషన్. సో బిఏ హిస్టరీ ఇలాంటివన్నీ ఇంకా అసలు కనుమరుగైపోయాయి. ఎస్, మీరు అన్నట్టుగా మేబీ ఒక 20-30 years బిఫోర్ తీసుకుంటే ఏంటంటే, సో ప్రస్తుతం ట్రెండ్ని బట్టి మనం కోర్స్ చూస్ చేసుకోవాలా, లేకపోతే మన ప్యాషన్ కొద్ది కోర్స్ అప్పుడు పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే నువ్వు డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, లేదంటే కనుక ఇంజనీర్ అవుతావా. ఒక 30 years బిఫోర్ ఇంజనీర్ కూడా చాలా వాల్యూ ఉందండి. ఇప్పుడు తగ్గింది, అప్పుడు ఉండేదన్నమాట. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ అలాగే సాఫ్ట్వేర్ ట్రైనర్ ఎంఎస్ రెడ్డి గారు. నమస్కారం ఎంఎస్ రెడ్డి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యూజువల్గా ఇవాళ టాపిక్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. ఇప్పుడు చాలామంది పూర్వకాలంలో చదువుకునే వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు, అంతేనా? సో ఎలా ఉంది అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? సో ఇప్పుడు ఏంటంటే చదువుకొనటము లేదా చదువుకున్న వాళ్ళని, మీరు అన్నట్టుగా ప్రీవియస్ జనరేషన్లో ఏంటంటే చదువుకునేవాళ్ళు, ఇప్పుడు చదువుకున్నాల్సి వస్తుంది. ఓకే, సో బట్ ఏదైనా సరే చదువుకున్నా కూడా ఏంటంటే మనకు కావాల్సింది నాలెడ్జే. ఓకే, సో ఓల్డెన్ డేస్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రీచ్ అవ్వలేకపోతున్నారు జనాలు ఎవరైనా సరే. సో ఏంటంటే మారుతున్న పరిస్థితులు బట్టి వీళ్ళు ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్పేసి క్రియేట్ చేసేసి ఒకటి ఏదైనా ఆ ట్రాప్ ఉందో ఆ ట్రాప్లో మొత్తం అందరినీ పడేస్తున్నారు, ఈ స్టూడెంట్స్ అందరినీ. ఓకేనా, ఈ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఏంటంటే మనకి ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే వస్తుంది, ఈ ఇన్స్టిట్యూషన్లో చేస్తేనే మనకు మన పిల్లల కెరీర్ బాగుంటుంది అనేటువంటి ఒక చిన్న ఇదిలో ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి ఆలోచనలు అనేవి మనకు పేరెంటింగ్లో ఉందన్నమాట. సో అయితే ఇప్పుడు చాలామంది టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయిపోయింది, యూట్యూబ్స్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇలా ఎక్కువైపోయాయి. సో ఈ టెక్నాలజీని స్టూడెంట్స్ కరెక్ట్ వేలో యూస్ చేసుకుంటున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో దాన్ని కరెక్ట్ వేలో ఎలా యూస్ చేసుకోవాలి, అసలు ఎలా యూస్ చేసుకుంటున్నారు? సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు ఇంటర్నెట్ లేనప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఒక లైబ్రరీకి వెళ్ళేవాళ్ళు, లేదా మనకన్నా పెద్దవాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి తీసుకునేవాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా. ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే మొత్తం అంతా ఎవ్రీథింగ్ మొత్తం అంతా గూగుల్లో వచ్చేస్తుంది మనకి. ఓకే, ఒక ఇంటర్నెట్లో ఈవెన్ వీడియో ఫామ్లో కావాలంటే మన యూట్యూబ్స్లో ఉన్నాయి. అయితే ఏంటంటే ఎంత అవసరమో ఎంత తీసుకోవాలనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. మనకు తెలిసి ఉంటే మొత్తం ప్రపంచమంతా అందులోనే ఉంది. మీరు ఏ టెక్నాలజీని తీసుకోండి, మీరు ఏ సాఫ్ట్వేర్ కోర్స్ అయినా సరే, ఏ ఎడ్యుకేషన్ అయినా సరే, అన్నీ అందులో ఉన్నాయి. బట్ ఏంటంటే మీకు తెలిసి ఉండాలి, ఏంటంటే ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అని తెలిసి ఉండాలి మనకి. ఓకే, తెలిస్తే వెనక దాంట్లో అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటంటే ఆబ్వియస్లీ ప్రోస్ అండ్ కాన్స్ ప్రతిదానికి ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటంటే కొంతమందికి అంటే ఎగ్జాక్ట్గా యూజ్ చేసుకోవడం తెలియకపోతే ఎక్కువ టైం దాన్ని స్పెండ్ చేయడము, లేదంటే అన్నెసరీ వాటి మీద స్పెండ్ చేయడము, వీళ్ళ టైం వేస్ట్ చేసుకోవడం లాంటివి కొన్ని జరుగుతున్నాయి. బట్ నాలెడ్జ్ అయితే మాత్రం మనకు కావాల్సినంతా కూడా మనకు ఇప్పుడు ఇంటర్నెట్లో ఉందండి. మనం ఏదైనా తీసుకోవచ్చు, దానివల్ల బెనిఫిట్ పొందొచ్చు బాగా. ఒకప్పుడు కామర్స్ గ్రూప్ అనేది చాలా ట్రెండింగ్ టాపిక్గా ఉండేది, బట్ ఇప్పుడు ఇంజనీరింగ్ అలా అయిపోయింది. సో కొంతమంది కామర్స్ చేయాలనుకున్నా ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తాయనేది భయంకరంగా ఉంటుంది అనమాట ఊహించుకోవడానికి. సో బిఏ హిస్టరీ ఇలాంటివన్నీ ఇంకా అసలు కనుమరుగైపోయాయి. సో ప్రస్తుతం ట్రెండ్ని బట్టి మనం కోర్స్ చూస్ చేసుకోవాలా, లేకపోతే మన ప్యాషన్ కొద్ది కోర్స్ చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా మేబీ ఒక 20-30 years బిఫోర్ తీసుకుంటే ఏంటంటే అప్పుడు పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళంటే నువ్వు డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా, లేదంటే కనుక ఇంజనీర్ అవుతావా. ఒక 30 years బిఫోర్ ఇంజనీర్ కూడా చాలా వాల్యూ ఉందండి. ఇప్పుడు తగ్గింది, అప్పుడు ఉండేదన్నమాట. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే తర్వాత కొంచెం మారిన తర్వాత ఏంటంటే ఈ లాయర్ని కొంచెం పక్కన పెట్టేశారు, డాక్టరా ఇంజనీరా అనేటువంటి ఒక టాపిక్ వచ్చేసింది. ఆ తర్వాత ఏమైపోయిందంటే కొన్ని చోట్ల ఎస్పెషల్లీ మన సౌత్లో మాత్రమే అండి ఇది ఎక్కువ ఉండేది. మీరు బాగా నోటీస్ చేస్తే మీరు సౌత్లో మాత్రమే ఎక్కువ, మన సౌత్ ఇండియాలో మాత్రమే ఈ ఇంజనీరింగ్ డాక్టర్ అని అంటున్నారు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే కామర్స్కి ఎక్కువ ఇస్తారు వాళ్ళు. ఈ కామర్స్ వాళ్ళు ఏంటంటే అండి ఎక్కడికి వెళ్ళినా బతికేయగలరు వాళ్ళు. ఆర్ట్ ఫార్మ్స్ కూడా చాలా ఇస్తారు. ఇవి ఏంటంటే వీటి వల్ల ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు హ్యాపీగా సర్వైవల్ అవుతారు. మన వాళ్ళు మాత్రం ఏమంటారంటే ఇంజనీర్ చదువులేనికి చదువు అని చెప్పి డాక్టర్ కూడా చదవమంటారు, కానీ డాక్టర్ చదవడానికి అందరి వల్ల కాకపోతే ఇంజనీరింగ్కి ఎక్కువ షిఫ్ట్ అవుతారు.
ఓకే, బట్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయిందండి. అండ్ నాకు తెలిసి ఏంటంటే ఈ ట్రెండ్ కూడా అయిపోయింది, ఇంజనీరింగ్ అనే ట్రెండ్ కూడా అయిపోయింది ఇప్పుడు. అయిపోయిందండి. ఇప్పుడు ఇంటికి ఒకరు ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఏమవుతుందంటే అది కూడా అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. దాని మీద అంత ఇది లేదు. నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే కొత్తగా ఇంకేమైనా కావాలా అనేలాగా ఉందన్నమాట. సో మళ్ళీ ఏమవుతుందంటే ఒక సైకిల్ మళ్ళీ పాతకు వస్తారు, ఈ కొత్తగా దానికి వచ్చేసి మళ్ళీ పాత దానికి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మీరు బీఏ కానీ బీకామ్ కానీ బీఎస్సీ కానీ లేదంటే ఎనీ డిగ్రీ తీసుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంది. ఈవెన్ మీరు బీఏ బీఎస్సీ ఏ తీసుకున్న బయాలజీ వాళ్ళు కూడా వాళ్ళు ఐటీలోకి వస్తున్నారు, ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వస్తున్నారు. సింపుల్గా కోర్సెస్ తీసుకుంటున్నారు, ఆ స్కిల్ అప్డేట్ చేసుకుంటున్నారు, ఆ ప్రాజెక్టులు చేస్తున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, జాబ్లు వస్తున్నారు. ఇది నిజమేనా? అంటే డిగ్రీతో సంబంధం లేదు, బీటెక్ డిగ్రీ లేకున్నా కూడా ఏ డిగ్రీ ఉన్నా, ఈవెన్ మీరు అన్నట్టు సైన్స్ డిగ్రీ ఉన్నా కూడా చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా బైపీసీ తీసుకున్న వాళ్ళు లేకపోతే వేరే డిగ్రీ కోర్సులు సైన్స్ తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఒక 2-3 సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని సాఫ్ట్వేర్ అయిపోతున్నారు. అది కరెక్టా రాంగా? అసలు ఒక డిగ్రీ అనేది వ్యాలిడ్ ఉండాలా లేదా? లేదండి. ఒకప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉండేదంటే ఈ ఎంసీఏ చేసిన వాళ్ళు, ఈ బీటెక్ ఇంజనీరింగ్ బీటెక్ వాళ్ళు మాత్రమే ఐటీ ప్రొఫెషనల్స్ అనేటువంటి ఒక ఇది ఉండేది. అప్పుడు అలాగే జరిగింది, ఆ ఎరా అలా ఉందన్నమాట. సో తర్వాత ఏం చేశారంటే వీళ్ళు అలా కాదు, ఇంజనీరింగ్లో కూడా ఎస్పెషల్లీ వాళ్ళు సిఎస్ కానీ ఐటీ వాళ్ళు ఉంటారు, ఓకే అండి, వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉండేది. అందరు ఇంజనీర్ కాదు, సివిల్ మెక్ వాళ్ళకి లేదు, వాళ్ళకి ఛాన్స్ లేదు. ఈసీ కొంత ఛాన్స్ అండి, సిఎస్ తర్వాత నెక్స్ట్ కొంచెం ఛాన్స్ ఉండేది వాళ్ళకు, ఈసీ వాళ్ళకు ఉండేది. మెకానికల్ ఉంటారు కదా, మెక్ అంటాం కదా, లేదంటే సివిల్ ఉంటారు కదా, వాళ్ళకి ఛాన్సెస్ చాలా తక్కువ, అసలు ఉండదు, వాళ్ళకి ఐటీలోకి ఎంట్రీ ఛాన్స్ ఉండదు. అలాంటి ఎరా నుండి ఇప్పుడు బయటకు వచ్చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏంటంటే కనుక తర్వాత ఏం చేశారంటే ఎనీ ఇంజనీర్ అన్నారు, తర్వాత ఎనీ ఇంజనీర్, తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్. ఇంకా చూడండి కొద్ది రోజులు పోతే ఇంకా ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ కూడా కాదు, ఎనీ వన్. ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయండి, ఎలా అంటే కొన్ని కాంపిటీషన్స్ జరుగుతాయి, కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతాయి. అందులో ఏంటంటే మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తుంటాం ఏంటంటే ఒక 16 years బాయ్ కానీ లేదంటే గర్ల్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంపిటీషన్ వాళ్ళు క్రాక్ చేసి ఓకే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ కొడుతున్నారు. ఎక్కడ కొడుతున్నారు తెలుసా అండి? టాప్ ఐటీ కంపెనీస్ అనేటువంటి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ లాంటి కానీ లేదంటే మనకు ఫ్లిప్కార్ట్ లాంటి వాటి వాడుతున్నారు. సో కాబట్టి ఏజ్ క్రైటీరియా కూడా తీసుకోవట్లేదు వాళ్ళు, అండ్ మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారంటే స్కిల్ చూస్తున్నారు. ఇది నాకు తెలిసినంత వరకు నా ఐడియా ప్రకారం ఏంటంటే ఇంకా కొద్ది రోజులు పోతే కనుక ఎవరికి ఏ సంబంధం లేదు, ఓన్లీ థింగ్ మీకు స్కిల్ వచ్చా మాకు జాబ్ ఇస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను డెంటిస్ట్, సో నేను సైన్స్ బేస్డ్ నాది మొత్తము, నేను ఒక 2 కోర్సులు సాఫ్ట్వేర్ నేర్చుకుని ఇంజనీర్ అవ్వచ్చు, 100% అవ్వచ్చు అండి. సాఫ్ట్వేర్ ఐటీ ఇంజనీర్ అవ్వచ్చు, ఐటీ ఇంజనీర్ అవ్వచ్చు, 100% అవ్వచ్చు. అదేంటి అసలు ఆ కోర్సులే తెలియవు, ఎలా కోడింగ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఏం మాకు బేసిక్స్ తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, ఏంటి తెలుసా? బయాలజీ వాళ్ళు ఏమంటారంటే మేము బయాలజీలోకి వచ్చేసాం కాబట్టి మాకు మ్యాథ్స్ రాదు అనుకుంటారు, బట్ అది మిత్ అండి. ఈవెన్ కామర్స్ వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా 10th class వరకు కంపల్సరీ అన్ని సబ్జెక్టులు చదివి ఉంటారు. మ్యాథమెటిక్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, తర్వాత ఆర్ట్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, లాంగ్వేజ్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఐటీలోకి రావడానికి నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినవి నేను చేసినవి చెప్తున్నాను. ఏంటంటే ఎంతోమంది ట్రైన్ చేశాను నేను. 10th class మ్యాథ్స్ అనేది కూడా చాలా ఎక్కువ 10th class మ్యాథ్స్ వస్తే కూడా చాలా ఎక్కువ, అంత కూడా అవసరం లేదు. అందులో లాజిక్ ఉంటుంది, కొంత కామన్ సెన్స్ ఉంటుంది. అది వాడితే ఎవరైనా సరే ఐటీ జాబ్ హ్యాపీగా చేసుకోవచ్చు, ఏ కష్టం ఉండదు. ఓన్లీ సైకలాజికల్గా మనకేముంటుందంటే నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ బయాలజీ వల్ల నాకు అది తెలియదేమో అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు కాబట్టి. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, సారీ టు ఇంటరప్ట్ యూ, అసలు సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఐటీ ప్రొఫెషనల్గా ఆ కోర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఇవన్నీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను అనుకో, నాకు ఏమర్థమవుతుంది? బేసిక్స్ బీటెక్లో మనకి ప్రోగ్రామింగ్ అని కోడింగ్ ఇట్లాంటి బేసిక్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టే మనం సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకొని ఐటీ ప్రొఫెషనల్స్ అవుతాం కదా. సో సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కోర్సులు ఎలా నేర్చుకుంటారో, ఎలా తలకెక్కుతాయండి? స్కిల్ ఉంటే చాలంటే స్కిల్ ఉండడానికి అదేంటి ఇట్స్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఎంతోమంది నేను ట్రైన్ చేశానండి స్టూడెంట్స్ని, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. వాళ్ళల్లో ఏంటంటే ఎస్పెషల్లీ మీరు అన్నట్టు బయాలజీ అంటున్నారు కాబట్టి పాయింట్అవుట్ చేస్తాను, బట్ నాకు అందరికి ఒకటే, ఓకే ఆర్ట్స్ BA ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలు చేసిన వాళ్ళు, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ఏంటంటే చాలామందికి ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువగా అంత ఫోకస్ కూడా ఉండరు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చేస్తారు, ఎగ్జామ్స్ వరకు చేస్తారు, మేబీ కొన్ని మ్యాండేటరీ అయిన వాటికి అటెండ్ అవుతారు, ఏదో చేస్తూ ఉంటారు. తర్వాత బయాలజీలో కూడా ఏంటంటే BSc బయాలజీ వాళ్ళు ఉన్నారు, ఓకే. తర్వాత ఏంటంటే న్యూట్రిషన్ డైటీషియన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి, BSc నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఐటీ ప్రొఫెషనల్. సింపుల్ ఏంటంటే ఐటీకి ఉన్న క్రేజ్ బట్టి వీళ్ళు ఏంటంటే మేము ఐటీకి రాగలమా లేదని డౌట్ ఉండే వాళ్ళు కొంత గైడెన్స్ తీసుకుంటే వాళ్ళకి ఏంటంటే రావచ్చు అన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ చెప్తున్నాను నేను,
కేవలం అది ఒక మిత్. ఏంటంటే నాకు బేసిక్స్ వస్తాయా రావా అని సింపుల్గా చెప్తాను చూడండి. ఏం కావాలంటే ఇంగ్లీష్ చదవటం రాయటం వస్తే, అంటే అక్కడ చూసి అక్కడ ఏముందని అర్థం చేసుకోగలిగితే చదవడం రాయటం వస్తే ఒకటి. రెండవది ఏంటంటే ఈ నంబర్స్ ఉంటాయి కదా, మనకు 1 2 3 ఏ నెంబర్స్ ఉన్నాయో వాటిని చిన్న చిన్న అడిషన్స్ కావచ్చు లేదా చిన్న చిన్న మల్టిప్లికేషన్స్ కావచ్చు, అవి వస్తే మీరు 100% ఐటీ జాబ్ చేసుకోవచ్చు. ఏంటంటే కోర్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం కాంప్లికేట్ ఎలా చేస్తారంటే ఈ ట్రైనర్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేస్తారంటే దాన్ని దాన్ని ఎలాగంటే ఒక భూతద్దంలాగా చూపిస్తారు. ఏమంటారు దాన్ని అలా చూపించేసి, అమ్మో మీరు జావా చేయలేరంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఎవరైనా తీసుకురండి, మీరు ఇంటర్మీడియట్ చదివిన 10th క్లాస్ చదివిన తీసుకురండి. 10th క్లాస్ చదివిన సార్ మేము 20 years అయిపోయింది, మాకు జావా నేర్పిస్తారంటే 100% నేర్పిస్తాను. నేనే కాదు, చాలామంది ట్రైనర్స్ నేర్పించేవాళ్ళు. కేవలం ఏంటంటే వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టాలి, స్టూడెంట్స్ కూడా పెడితే చాలా సింపుల్. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆ సైకలాజికల్గా తీసేయాలి, మాకు వస్తుందా రాదా అనేది తీసేయాలి. తీసేస్తే కనుక చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎక్కడైనా సరే యూట్యూబ్లో కూడా బేసిక్స్ చెప్తుంటారు. ఓకే, బేసిక్స్ చెప్తుంటారు. ఆ బేసిక్స్ని ఒక 1 month బాగా ట్రై చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏంటంటే నేను చేయగలను, ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ తెలియకపోతే మాత్రం అది చాలా 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 కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఓకే.